హాఫ్ టికెట్ వ్లాగ్స్. సో ఈ రోజు మేమైతే మాత్రం ఒక కొత్త ఫ్రిడ్జ్ ని తీసుకోవడానికి వచ్చాము. అయితే పాత ఫ్రిడ్జ్ ఏమైంది అవన్నీ ఈ వీడియోలో అయితే చూద్దాము. బట్ కొన్ని రీజన్స్ వల్ల తీసుకున్నాము అర్జెంట్గా. సో అది మా ప్లానింగ్లో లేకపోయినా కూడా కొంచెం ఏమంటారు కొన్నిసార్లు అలా జరుగుతూ ఉంటుంది కాబట్టి. సో నేను ఈ ఫ్రిడ్జ్ని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను, పాత ఫ్రిడ్జ్ని మేమేం చేసాము అండ్ ఆ కెపాసిటీ ఎంతవరకు వర్క్ చేస్తుంది అన్నది ఈ వీడియోలో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మేము కొత్త ఫ్రిడ్జ్ కొనడానికి అయితే ప్రయాణం అయితే స్టార్ట్ అయింది. సో మధ్యలో మేము కొంచెం చాయ్ తాగడానికి అయితే ఆపాము అండ్ వీడియో వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను, కొంచెం బయట బాగా డిస్టర్బెన్సెస్ అవి ఉన్నాయని. సో ఫైనల్గా మేము ఏ టైప్ ఆఫ్ ఫ్రిడ్జ్ తీసుకున్నాము, సింగిల్ డోరా డబుల్ డోరా, కెపాసిటీ ఎంత, ఎటువంటి ఫ్రిడ్జ్లు తీసుకుంటే మంచిది అన్న ఇన్ఫర్మేషన్ మాకైతే లేదు. ఎందుకంటే మాకు ఫ్రిడ్జ్ కొనుక్కోవడానికి చాలా తక్కువ టైం, 1 డే అయితే ఉన్నది. సో ఎమర్జెన్సీగా మాకు ఒక ఫ్రిడ్జ్ కావాలి కాబట్టి ఇంటికి దగ్గరలో ఒక ఎలక్ట్రానిక్ షాప్ లోంచి తీసుకున్నమాట. సో ఫ్రిడ్జ్ నేమ్ వచ్చేసి క్యాల్వినెట్, విచ్ ఇస్ లైక్ మా ముగ్గురికైతే సరిపోయే ఫ్రిడ్జ్ అనమాట. మరీ ఎక్కువ బడ్జెట్ లోకి అయితే వెళ్ళలేదు, ఎందుకంటే ఇప్పుడు మాకు ప్రెసెంట్ సిచ్యువేషన్ లోని మాకు ఈ ఫ్రిడ్జ్ కి పెట్టిన అమౌంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఆన్ ద స్పాట్ లోని ఫ్రిడ్జ్ లేకపోతే ఎవరి ఇంట్లో అయినా సరే చాలా ఇబ్బంది పడతారు, అది కూడా చిన్న బేబీతోని. సో అందుకనే ఇంకా మాకు బడ్జెట్ లో లేకపోయినా కూడా వెళ్ళి మేము ఈ ఫ్రిడ్జ్ ని అయితే తీసుకున్నాము. ఫ్రిడ్జ్ నేమ్ వచ్చేసి క్యాల్వినేట్, విచ్ ఇస్ నాట్ అంత పెద్ద బ్రాండ్ కాదు, అంత కెపాసిటీ కూడా కాదు, కానీ మా ముగ్గురికి అయితే సరిపోతుంది. సో డెలివరీ పార్ట్నర్ వచ్చేంత వరకు వీళ్ళు అయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. నా ఈ హోల్ ఎపిసోడ్ లో మాత్రం నేనైతే చాలా బాధపడ్డానండి. ఇది ట్రయాంగిల్ ఫ్రిడ్జ్ స్టోరీ మాట. సో కొంచెం ఓపిక చేసుకొని అయితే ఫుల్ గా వినండి, మీకైతే క్లారిటీ వస్తుంది మేము ఎందుకు కొత్త ఫ్రిడ్జ్ తీసుకున్నామా అన్నది. సో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కొత్త ఫ్రిడ్జ్ తీసుకున్నారని చెప్పి మాకైతే వాళ్ళు యూజ్ చేసిన ఫ్రిడ్జ్ అయితే ఇచ్చారు. వాళ్ళు ఒక 10 years యూజ్ చేసి ఉండొచ్చు, నాకు ఎగ్జాక్ట్ గా తెలీదు ఎన్ని ఇయర్స్ అన్నది. బట్ అది చాలా ఓల్డ్ వన్, బట్ విచ్ ఇస్ ఇన్ ఎ వెరీ గుడ్ కండిషన్. కెపాసిటీ కూడా చాలా పెద్దది, చిన్న బాడీ డ్యామేజెస్ తప్పించి ఎటువంటి కాంప్లికేషన్స్ లేవు, అంటే దాంట్లో ఎటువంటి కంప్లైంట్స్ లేవు అన్నమాట. సో అది మాకు ఇచ్చేసరికి మా పెళ్లి టైంలో మేము 2019లో మేము ఒక ఫ్రిడ్జ్ తీసుకున్నాము. చాలా అంటే చాలా ఎమోషనల్ గా ఆ ఫ్రిడ్జ్ తీసుకున్నామట. మాది లవ్ మ్యారేజ్ కాబట్టి మా ఇద్దరం కలిసి వెళ్ళి సెలెక్ట్ చేసుకొని ఆ ఫ్రిడ్జ్ కి ఒక నేమ్ కూడా పెట్టుకున్నామట. బేసికల్ గా మేము ఏం వస్తువులు తీసుకున్నా కలిసి మేము ప్రతి ఒక్క దానికి ఒక నేమ్ అయితే పెట్టుకుంటాం. సో అలాగా అంత ఎమోషనల్ బాండేజ్ ఉన్న ఆ ఫ్రిడ్జ్ ని మేము తీసుకున్నాము. సో మాకు ఆల్రెడీ ఒక కామన్ ఫ్రెండ్ వాళ్ళు కొనుక్కున్న ఫ్రిడ్జ్ ని మాకు ఇచ్చారు కాబట్టి సో మేము మా దగ్గర ఉన్న ఆ ఫ్రిడ్జ్ ని ఇంకొక ఫ్రెండ్ కి ఇచ్చాము. నాకు అస్సలు ఇష్టం లేదండి తీసుకోవడం కానీ ఇవ్వడం కానీ, రెండు ఇష్టం లేదు. బట్ నేను డెలివరీకి వెళ్ళాను అమ్మ వాళ్ళ ఇంటికి. సో నాకు తెలియకుండా ఈ స్టోరీ అంతా జరిగింది, అందుకని నేను ఇంత బాధపడుతున్నాను. వద్దు అని చెప్పినా కూడా మా హస్బెండ్ చేశారు, దానికి ఫలితమే మాకు ఇప్పుడు ఇంత బడ్జెట్ వచ్చింది అన్నదే నా బాధ మాట. మీరు ఎక్కడైనా ట్రయాంగిల్ లవ్ స్టోరీ విని ఉండొచ్చు, కానీ మా యొక్క ఈ ఫ్రిడ్జ్ కి మాత్రం ట్రయాంగిల్ ఫ్రిడ్జ్ స్టోరీ అని చెప్పుకోవచ్చండి. నిజంగా అసలు ఎందుకు అన్నది మీరు వీడియో అయితే చూడండి. సో మాకైతే ఇక్కడ ఒక 3 members ఫ్రెండ్స్ ఉన్నారు. సో 3 members ఫ్రెండ్స్ లో ఒక ఫ్రెండ్ అయితే మాత్రం కొత్తగా ఒక ఫ్రిడ్జ్ ని తీసుకున్నారు. సో వాళ్ళ కొత్త ఫ్రిడ్జ్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళు యూజ్ చేసిన పాత ఫ్రిడ్జ్ ని ఇచ్చారు, విచ్ ఇస్ వెరీ ఓల్డ్ మాట. బట్ మంచి కండిషన్ లో ఉంది కాబట్టి ఆయనకి అమ్ముకోవడం ఇష్టం లేక మాకైతే ఇచ్చారు ఫ్రిడ్జ్ ని. అండ్ మా దగ్గర ఉన్న కొత్త ఫ్రిడ్జ్ అది కూడా 3 సంవత్సరాలు యూజ్ చేసాము, హెయిర్ బ్రాండ్. వీలైతే నేను పిక్స్ అన్నవి పోస్ట్ చేస్తాను చూడండి. అప్పుడు మా ఇద్దరమే ఉన్నాం కాబట్టి చిన్న ఫ్రిడ్జ్ నే తీసుకున్నాము. సో ఆ ఫ్రిడ్జ్ నేమో మేము ఇంకొక ఫ్రెండ్కి ఇచ్చాము. ఇట్స్ ఏ ట్రయాంగిల్ స్టోరీ అని చెప్పాను కదా. సో మాకు ఎవరైతే ఇచ్చారో వాళ్ళు వాళ్ళ ఫ్రిడ్జ్ ని రిటర్న్ బ్యాక్ ఇచ్చేయమని అడిగారు అనమాట. సో మేము ఎప్పుడు లైఫ్ లో అనుకోలేదు ఒక వస్తువు ఇచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ అడుగుతారని. నాకు ఇప్పటి వరకు తెలియదు. సో అందుకని మేము ఎవరికైతే ఇచ్చామో వాళ్ళని కూడా వెంటనే అడిగాము. బట్ మేము ఇచ్చిన వాళ్ళు అయితే మాత్రం ఆల్రెడీ ఎక్స్చేంజ్ లో మేము చేంజ్ చేసేసుకున్నాము అని చెప్పేసి అన్నారు, విచ్ ఈస్ వెరీ రైట్. ఎందుకంటే
ఒకసారి ఒక వస్తువు మన ఇంటి నుంచి బయటకు వెళ్ళిందంటే అది మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయకూడదు అన్నది మా పాలసీ. బట్ ఇప్పుడు మాకు ఈ సిచ్యువేషన్ అంతా కామన్ ఫ్రెండ్స్లోనే జరిగింది కాబట్టి మొహమాటం లేకుండా అడిగేసాము, మమ్మల్ని ఎలాగైతే అడిగారు. సో మాకైతే ఇప్పుడు ఏం జరిగిందంటే ఇచ్చిన వాళ్ళు అడిగేశారు అండ్ మేము ఇచ్చిన వాళ్ళు కూడా అమ్మేసుకున్నారు. సో అండ్ రిటర్న్ బ్యాక్ అడిగిన వాళ్ళని కూడా కాస్త అర్థం చేసుకోవాలన్నది నా అభిప్రాయం, ఎందుకు అలా సిచ్యువేషన్ వచ్చిందో అన్నది కూడా. ఇంకా రిటర్న్ బ్యాక్ అడిగేసరికి మేమైతే వెంటనే ఇంకా కొత్త ఫ్రిడ్జ్ కొనాలి అని ఫిక్స్ అయ్యామన్నమాట. సో వాళ్ళు ఎవరైతే అడిగారో వాళ్ళైతే మాకు 1 వీక్ వరకు టైం ఇచ్చారు. కానీ 1 వీక్ అయినా సరే అదే బిల్ అవుతుంది. అండ్ ఆల్సో అదంతా బిల్ పక్కన పెడితే ఒక చిన్న బేబీతోని ఫ్రిడ్జ్ లేకుండా ఉండడం అన్నది ఈ రోజుల్లో చాలా కష్టమండి. ఎందుకంటే ఏదైనా మనకి ఫ్రిడ్జ్ లేకపోతే చాలా కష్టం కదా. ఫ్రిడ్జ్ ఒకటి, మొబైల్ ఒకటి. మొబైల్ అయినా సరే 2-3 రోజులు వెయిట్ చేయొచ్చు, కానీ ఫ్రిడ్జ్ అన్నది చాలా ఇంపార్టెంట్. అది నా బేబీకి బాగా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి, అంటే పాలు మెయిన్గా మిల్క్. యాక్చువల్లీ అడిగిన రోజునే మేము వెంటనే రిటర్న్ బ్యాక్ చేసేద్దామని డెలివరీ పార్ట్నర్ని బుక్ చేసుకున్నాము. కాకపోతే నేనే మా హస్బెండ్ని కాసేపు ఆగమని చెప్పాను, ఎందుకంటే మిల్క్ ఉండిపోయింది. సో మాకు ఆ నైట్ అంతా కొంచెం బేబీకి ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి అనుకున్నాను. అఫ్కోర్స్ ఎవరినైనా అడిగి వాళ్ళ ఫ్రిడ్జ్లో మనం అయితే ఒక 1 డేకి పెట్టచ్చు. బట్ నాకు చాలా బాధ అనిపించింది అన్నమాట. ఒక వస్తువుని ఇచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ బ్యాక్ అడగడం అన్నది ఇప్పటి వరకు నా లైఫ్లో ఎప్పుడు ఇలా జరగలేదు అన్నమాట. మీకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఎదురైందా లేదా అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్ నేను ఈ బాధ నుంచి బయటికి రాగలుగుతాను. ఎందుకంటే ఇది నాకు ఒక్కదానికే జరిగిందేమో అన్నది నేను ఫీల్ అవుతున్నాను మా ఫ్యామిలీకి. సో ఫైనల్గా అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో నేను నేర్చుకున్నది ఏంటంటే, మన కష్టార్జితం మాత్రమే మన దగ్గర ఉంటుంది. ఏదైనా సరే ఫ్రీగా వచ్చింది అంటే అది మనది కాదు అన్నది మనం గ్రహించుకోవాలని ఈ యొక్క హోల్ ఎపిసోడ్లో తెలుసుకున్నాను. అండ్ లైఫ్లో మాత్రం నాకు ఎప్పుడు ఇలాంటి సీన్ అయితే జరగలేదండి. అందుకనే నేను ఎక్కువగా బాధపడుతున్నాను. సరే ఇవన్నీ పక్కన పెడితే నేనైతే ఎప్పటి నుంచో ఫ్రిడ్జ్ని ఒక టూర్ చేద్దామని అనుకున్నాను. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఫ్రిడ్జ్ చాలా మంచిగా బాగుంటుంది. బాడీ డ్యామేజెస్ చిన్న ఉన్నా కూడా చాలా బాగుంటుంది. సో మంచిగా ఫ్రిడ్జ్ టూర్ చేద్దాము అని అనుకున్నాను. కనిపిస్తుంది కదా పక్కన, నేను అది కూడా టూర్ లాగా అంటే చూపించాను మీకు ఎలా ఉంటుంది ఫ్రిడ్జ్ అన్నది. బట్ నాకు ఆ కోరిక ఇప్పుడైతే తీరింది మాట. మంచిగా కొత్త ఫ్రిడ్జ్ కాబట్టి నీట్గా ఆర్గనైజ్ చేసుకొని మంచిగా టూర్ లాగా చేద్దామని అనుకున్నాను. ఇంకా అట్లాంటివి ఏమీ ఆశ కూడా నెరవేరిపోయింది కాబట్టి ఇంకా నేను ఫ్రిడ్జ్ టూర్లు, హోమ్ టూర్లు చేయకూడదని ఫిక్స్ అయ్యాను అనమాట. సో ఫైనల్గా నీట్గా క్లీన్ చేసేసుకొని పేపర్ షీట్స్ లాంటివి నేను ఎప్పుడో కొనుక్కున్నాను. పెద్ద ఫ్రిడ్జ్కి అయితే మరి ప్లేస్ పెద్దగా అయిపోయిందని చెప్పి వదిలేశాను. బట్ ఈ ఫ్రిడ్జ్కి బాగా నీట్గా చాలా బాగుంది. అయితే నాది ఒక సిద్ధాంతం అన్నమాట, అంటే ఎంత ఇరుకుగా ఉంటే అంత మంచిది అని నా యొక్క నేను నమ్ముతాను. ఇల్లు ఇరుకుగా ఉంటేనే రాబడి కూడా ఎక్కువ ఉంటుంది అని నాకు ఎప్పుడో చిన్నప్పుడు ఎవరో చెప్పారు. అది నిజమే అన్నది నాకైతే తెలిసింది. అది ఇల్లైనా ఫ్రిడ్జ్ అయినా ఏదైనా సరే. సో నాకు ఇప్పుడైతే హ్యాపీగానే ఉంది. సో వాళ్ళు ఇచ్చిన ఫ్రిడ్జ్ అయితే మాత్రం ఇది మాట, శాంసంగ్ సంథింగ్ అరౌండ్, నాకు అంత ఎగ్జాక్ట్గా తెలియదు మోడల్ అవన్నీ. బట్ వెరీ గుడ్ కండిషన్ అయితే బాగుంది. కానీ ఆల్మోస్ట్ అది బాడీ డ్యామేజెస్ బాగానే ఉన్నాయి, అంటే అక్కడక్కడ ఉన్నాయి. అండ్ నేనైతే ఇది ఫ్రీజర్లోని మాత్రం చిలకమ్మ కోసం కార్న్ అండ్ గ్రీన్ పీస్ ఎక్కువగా స్టోర్ చేస్తాను. బటర్ అండ్ గీ ఒకటి, అంటే నెయ్యి కాచుకోవడానికి ఆ మీగడ కూడా పెట్టాను. మూత పెడదాం అనుకున్నాను కానీ అది బాగా పొంగిపోయి బయటకు వచ్చింది, అందుకే చెయ్యి అడ్డు పెడుతున్నాను. అండ్ చాక్లెట్స్ మా హస్బెండ్వే, నాకు అస్సలు ఇష్టం లేదు పిచ్చి పిచ్చి చాక్లెట్స్ అన్నీ తింటూ ఉంటారు. నాకైతే ఓలా క్యాడ్బరీ అండ్ కిట్ క్యాట్ అయితే బాగా ఇష్టం. ఈవెన్ ఇంకా చాలా చాక్లెట్స్ ఇష్టం, కానీ మెయిన్గా అయితే ఈ 2 ఇష్టం. సో చిలకమ్మ చూడకూడదు, ఇప్పుడు డోర్ ఓపెన్ చేయడం వచ్చేసింది కాబట్టి డోర్ ఈజీగా ఓపెన్ చేస్తుంది. సో ఏమైనా ఇట్లాంటివి ఉంటే తినేస్తుంది అని చెప్పి మేము పైన అయితే స్టోర్ చేసుకుంటాం, మేము విచ్ ఇస్ ఇన్ ఎ గుడ్. అండ్ నా ఫ్రిడ్జ్ అయితే ఇలా ఉన్నదన్నమాట ప్రస్తుతానికి. ఎందుకంటే నాకు ఆర్గనైజ్ చేసుకోవడానికి కూడా అంత టైం అయితే లేదు. అన్ని పనులు చేసుకునేసరికి ఫ్రిడ్జ్ దగ్గర కొంచెం నెగ్లెక్ట్ చేస్తాను. ఎవ్రీ ట్యూస్డే మాత్రం క్లీన్ చేస్తాను, ఎందుకంటే ట్యూస్డే మార్కెట్ జరుగుతుంది కాబట్టి. సో అదండి నా ఫ్రిడ్జ్ స్టోరీ. ఫైనల్గా నా మనసులో కోరిక అయితే తీరిపోయింది. ఈ హోల్ ఎపిసోడ్లో ఫ్రిడ్జ్ టూర్ చేద్దాం అనుకుంటున్నాను. ప్లాన్గా లేకపోయినా సరే చాలా బాగానే జరిగిందని అనుకుంటున్నాను. సో చూస్తున్నా కదా ఆల్రెడీ పాలు ప్యాకెట్ ఉన్నది. ఇప్పుడు ఈ సీన్ జరిగిన వెంటనే పాలు మరగబెట్టుకొని ఇలా చేశాను మాత్రం. సో విచ్ ఈజ్ నాకెందుకో మాత్రం ఈ హోల్ ఎపిసోడ్ చాలా బాధాకరంగా అనిపించింది.
ఇదే మా ఫ్రిడ్జే అనుకోని అతిథిగా వచ్చింది అన్నమాట. సో మీ లైఫ్లో కూడా ఇలాంటిది ఎప్పుడైనా సరే ట్రయాంగిల్ స్టోరీస్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఒక్కదానికే జరిగిందేమో అన్న ఫీలింగ్లో నేను ఉన్నాను కాబట్టి కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అంటూ నాకు జరుగుతుంది కదా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. వీడియో మీకు నచ్చిందా, యూజ్ఫుల్ అయ్యిందా లేదా అన్నది ఒక లైక్ ద్వారా నాకు తెలియజేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. నెక్స్ట్ వీడియోలో మంచి టాపిక్తో కలుద్దాం. వీడియో అయితే కొంచెం లెందీగానే ఉంటుంది. ఎక్కడైనా బోర్గా ఫీల్ అయితే స్కిప్ చేసి ఎండ్ వరకు మాత్రం చూసేయండి. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయడం మర్చిపోతూ నెక్స్ట్ వీడియోలో మంచి టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే టు మై ఛానల్. బాయ్.